అండి అందరికి, నేను మీ వైజాగ్ పిల్ల. చాలా మంది అడిగారు కదా లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను చేసిన వెజిటేబుల్ బిర్యానీ. చాలా మంది అడిగారు కామెంట్ సెక్షన్ లోని, అక్క మీరు ఎలా చేశారు, కలర్ఫుల్ గా ఉంది, చూస్తేనే వీడియో రెసిపీ ఒకసారి పోస్ట్ చేయండి అని చెప్పేసి నేనైతే ఈ రోజు అండ్ వెజిటేబుల్ బిర్యానీకి ఈ గ్లాస్ తోని 1 గ్లాస్ రైస్ 1.5 గ్లాస్ వేసాను అనమాట. ఇవైతే ముందు నానబెట్టేసుకున్నాను రైస్. ఇవైతే నార్మల్ మనం డైలీ కుక్ చేసుకున్న రైస్, అన్నం వండుకున్న రైసే, బాస్మతి రైస్ అయితే మిగిలేదు. అండ్ వెజిటేబుల్స్ నా కోసం అయితే పన్నీర్ కర్రీ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ మై స్పెషల్ చికెన్ కర్రీ కూడా చూపిస్తాను అనమాట. పిల్లలకి మా వారికి చికెన్ అంటే 3 ఒకసారి వండుతాను ఒక వీడియోలోనే. చాలా సింపుల్ గా కొద్దిగా టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది. అండ్ చాలా సింపుల్ గా అయిపోద్ది, చాలా తక్కువ టైం పడుతుంది అండి. ఇప్పుడు టైం చూడండి 7:40 అయింది కదా, ఒకసారి మీరు కూడా చూడండి 7:40. నేను 1 hour లో ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఎలాగా అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అంతే కదండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్ గా చూడండి. రెసిపీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నా స్టైల్లో ప్రస్తుతానికి అయితే నేను ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు, కానీ రైస్ ఒక్కటే కడిగాను, ఇంకా నీళ్లు కూడా పోయలేదు ఇందులో. అండ్ చికెన్ కూడా ఇప్పుడు ఇంకా వాష్ చేయలేదండి, రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అండ్ చాలా మంది కలర్లు మార్చండి అన్నారు కదా, నేను కొత్త కలర్లు తెచ్చేసుకున్నా. బాగున్నాయి కదా, చాలా వెయిట్ తో 3 లేయర్ స్టీల్ కోటింగ్ తో వచ్చినాయి అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. వీటిలో ఇంకా వండేసాను ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ బిర్యానీ అయితే ఇదే ఫస్ట్ టైం ఇంట్లో వండేసి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, మీరైతే నన్ను ఫాలో చేసేయండి. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా, మీ వైజాగ్ పిల్లలు కొంచెం సపోర్ట్ చేయండి. రండి వంటలోకి వెళ్ళిపోతాం. మనం 1.5 గ్లాస్ వాటర్ వేసాను, బియ్యం వేసుకున్నాం కదా, 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఎగ్జాక్ట్ గా 3 గ్లాసులు నీళ్లు వేసాను దీంతో. ఇవైతే కాసేపు నానబెడదాం, పక్కన వదిలేద్దాం. చికెన్ అయితే ఫుల్ గా వాష్ చేసేసుకున్నాను, 3 times బాగా కడుక్కొని. ఇప్పుడు మంచి నీళ్ళు ఇందులో వేసి సాల్ట్ వేసి వదిలేస్తాను ఒక 1/2 hour. ఇందులో ఇలా సాల్ట్ వేసుకొని పక్కన పెట్టడం వల్ల ఏమవుతుందంటే చికెన్ చాలా సాఫ్ట్ గా కుక్ అవుతుంది అనమాట. నేను ఎప్పుడు వండినా ఇలానే వండుతాను. ఇలాగా సాల్ట్ వేసేసుకుని ఒక 1/2 hour ఉంచితే చికెన్ చాలా బాగా కుక్ అవుతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటది, లోపల జ్యూసీగా చాలా బాగుంటది అనమాట పీస్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్మెల్ కూడా ఉండదు, అది నాన్ వెజ్ స్మెల్ ఉంటుంది కదా, అది రాదనమాట. ఒక 1/2 hour పాటు ఇలా పక్కన పెట్టేసుకుంటాను నేను. అండ్ ఈ ప్లేస్ ముందు క్లీన్ చేసి వెజిటేబుల్స్ కట్ చేస్తాను, ఎందుకంటే నేను నాన్ వెజ్ తిన్నా కదా, అండ్ వాళ్ళకి వేరేగా నాకు వేరేగా వండుతాను కాబట్టి అది 1/2 hour నానే లోపల నేను నా కుకింగ్ ఫినిష్ చేసుకుంటా. ప్రజెంట్ నా దగ్గర అయితే వెజిటేబుల్స్ ఏం లేవు, కాలీఫ్లవర్స్ ఏమి. ప్రస్తుతానికి క్యారెట్, బీన్స్, పొటాటో వేసుకుంటున్నాను వెజిటేబుల్ బిర్యానీకి. మీ దగ్గర ఉన్నట్టయితే అండ్ గ్రీన్ పీస్ కూడా ఉంది, వేస్తాను. గ్రీన్ పీస్, కాలీఫ్లవర్, ఇంకేమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలి రిక్వైర్మెంట్ నేను తింటాను అనుకుంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే మోస్ట్లీ ఫ్రీక్వెంట్ గా వేసేది ఏంటంటే క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, పొటాటో ఎక్కువ వేస్తాను. గ్రీన్ పీస్ కూడా చాలా టేస్ట్ బాగుంటది అనమాట. నేను ఎలా కట్ చేస్తాను కూడా చూపిస్తాను. మొత్తం అంతా క్లియర్ గా చెక్కు తీసేసుకోవాలి. అక్క చెక్ తీసుకోవాలని కూడా చెప్పాలంటే చెప్పాలి, అక్క మీరు చెక్ తీసుకున్నప్పుడు చెప్పలేదు ఏంటని అడుగుతారు మళ్ళీ, అందుకని ఇలా. అండ్ నాకు తెలిసి ఇంట్లో బిర్యానీ వండి ఆల్మోస్ట్ 20 days అయిపోయింది. నేను కుకింగ్ లో బిర్యానీ వండలేదు ఈ మధ్య కాలంలో, ఎందుకంటే నేను తినట్లేదు కదా నాన్ వెజ్. చాక్ ఇది ఎక్కడి నుంచి? సింగపూర్ చాకా కాదు, ఎక్కడి నుంచి అండి? న్యూజిలాండ్ చాకు మా అన్నయ్య పంపించాడు అనమాట. మామూలుగా తెగట్లేదు, నిజంగా చాలా షార్ప్ ఉంది. అండ్ చాలా మంది మార్చమని చెప్పారు కదా, టేబుల్ అక్క చెక్కది వాడండి, వుడ్ది వాడండి, అసలు ప్లాస్టిక్ వాడకండి అని చెప్పారు కదా, మార్చేశాను. అండ్ మన కిచెన్ లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటుంటే మన లేడీస్ ఉన్న ఆనందమే వేరబ్బా. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ ది నేను వాడాను, నాకు అదొక సెంటిమెంట్ అనమాట. ప్రతి ఒక్కటి సెంటిమెంట్ ఏంటక్క అంటే అదొకటి గిఫ్ట్ ఇచ్చారనమాట నాకు తెలిసిన అక్క. అప్పటి నుంచి అదలా నా దగ్గర ఉండిపోయింది, అందుకే మార్చలేదు. అయితే నేను డిమార్ట్ లో తీసుకున్నానండి ఈ వుడ్ టేబుల్. నాకు ఇది 350 అలా పడింది. దీనికన్నా చిన్నవి కూడా అక్కడ అవైలబుల్ ఉంది. అండ్ కడాయి కూడా నేను తీసుకున్నాను. కడాయిలు కూడా ఒకటి 799, ఒకటి 699 పడింది. అంటే ఇది 900, ఇది ఆల్మోస్ట్ 700 అలా పడింది అనమాట. ఒకటి చిన్న సైజు, ఒకటి పెద్ద సైజు, 2 కడాయిలు అయితే తీసేసుకున్నాను డిమార్ట్ లో. క్యారెట్ కానించి అన్ని కూడా చిన్నగా ఇలా క్రాస్ కటింగ్ చేసుకోండి, అంటే పిల్లలకి తినేటప్పుడు పెద్దగా తగలవు నోటికి, అండ్ మనకు కూడా తినాలనిపిస్తుంది అనమాట. ఓన్లీ రైస్ లో వెజిటేబుల్స్ ఎక్కువ తగిలిన తినరు కదా పిల్లలు, ఇలా అయితే బాగుంటాయి. ఇంకా తినని పిల్లలు ఉంటారు కదండి, లైక్ చాలా చిన్న పిల్లలు మా వెజిటేబుల్స్ నచ్చవు, అలాంటి వాళ్ళకి మాత్రం ఇంకా చిన్నగా కట్ చేసేయండి, ప్రాబ్లం లేదు. ఏదో ఒకలాగా వెజిటేబుల్స్ ఆ నోట్లోకి వెళ్ళిపోయింది.
కానీ ఇది మాత్రం చాలా షార్ప్ ఉందండి. ఇప్పుడు ఈ టమాటాస్ నేను గ్రేవీకి అంటే పన్నీర్ గ్రేవీకి రెడీ చేస్తున్నాను. దీంట్లో చూడండి కొత్తిమీర, బీన్స్, టమాటో, ఆనియన్, చిన్న పీస్ ఆఫ్ ఆనియన్ ఇలా స్లైసెస్ కట్ చేస్తాను. అండ్ క్యారెట్ అండ్ పొటాటో, బీన్స్ ఇవిలా వేస్తున్నాను కదా. ఇందులో ధనియాల పొడి 1 స్పూన్, కారం 1 స్పూన్ అండ్ కర్డ్ 1/2 కప్ కర్డ్ వేస్తున్నాను. మెయిన్ ఇదేనండి. అండ్ కొద్దిగా పసుపు, మంచిగా హ్యాండ్ తో మిక్స్ చేసేసుకోవాలి. అండ్ లెమన్ కూడా యాడ్ చేయండి. నా దగ్గర లెమన్ లేదు అందుకే యాడ్ చేయలేదు. అండ్ లెమన్ ఉంటే లెమన్ యాడ్ చేయండి. నా దగ్గర లెమన్ లేదు అందుకే స్కిప్ చేశాను. అండ్ 1 స్పూన్ చికెన్ మసాలా, ఇదిగా కసూరి మేతి వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. బాగా ప్రాపర్ గా ఒక 2 మినిట్స్ అలా మసాజ్ చేయండి. పీసెస్ కి ప్రాపర్ గా మసాలా అనేది పడుతుంది అనమాట. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ సమ్ సాల్ట్ ఆల్సో. ఓకే డన్. ఇలా పెట్టి అలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. ఓకే కారం, చికెన్ మసాలా, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు అండ్ కొంచెం కసూరి మేతి అన్ని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది నేను చికెన్ గ్రేవీ అండ్ పన్నీర్ గ్రేవీ రెండింటికి కలిపి చేస్తున్నాను. దీంట్లో కాజు కూడా యాడ్ చేశాను. కొంచెం ఒక 15 పీసెస్ లా యాడ్ చేశాను అనమాట. ఇది పన్నీర్ గ్రేవీకి అండ్ చికెన్ గ్రేవీకి రెండింటికి కలిపి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిపోతే చల్లగా చేసి మిక్సీ పట్టేయాలి. ఇది నేను బిర్యానీ కోసం అనమాట. ఓన్లీ గీతో ప్రిపేర్ చేస్తున్నాను. 3 స్పూన్స్ ఘీ. స్పైసెస్ విషయానికి వచ్చేసరికి చాలా లైట్ గా వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క అండ్ గసగసాలు ఏమీ వేయలేదు. లైట్ స్పైసెస్ వేసుకుంటున్నాను. ఎందుకంటే సమ్మర్ కదా, హీట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. లైట్ గా స్పైస్ ఎక్కువ ఉండకుండా ఉంటే బాగా తినచ్చు. అండ్ బిర్యానీ ఫ్లేవర్ వస్తే చాలు కదా, అందుకోసం లైట్ స్పైసెస్ వేసుకుంటున్నాను. ఎవరికైనా ఘాటుగా కావాలంటే ఎక్కువ వేసుకోండి. అండ్ మిర్చి, 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వెజిటేబుల్స్ వేసుకొని డైరెక్ట్ గా రైస్ వేసుకుంటాను అనమాట. ముందు ఇది బాగా ఫ్రై చేసేద్దాం. వెజ్జీస్ స్మెల్ అయితే భలే ఉంది అసలు. ఇది ఇలా బాగా ఒక 10 to 15 మినిట్స్ బాగా మగ్గిపోవాలి. ఇది మగ్గేదాకా కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి క్లోజ్ చేసేద్దాం. లిడ్ దీనికి సరే లోపలికి అయితే. ఇప్పుడు ఇది నేను చికెన్ పెడుతున్నాను. చికెన్ కోసం అని చెప్పేసి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని, చికెన్ కి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఎక్కువ వేసుకోండి. అంటే ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, ఎందుకంటే ఆ స్మెల్ రాకూడదు కదా, బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం వేసుకున్నాను. ఇలా డైరెక్ట్ అన్నమాట. ఇంకా ఏమంటారు, సాల్ట్ వాటర్ లో నుంచి తీసి డైరెక్ట్ వేసేస్తాను. ఇది ఒక 15 మినిట్స్ లో బాగా బాయిల్ అయిపోద్ది. లైక్ బాగా పీస్ అయితే సాఫ్ట్ గా బాయిల్ అయిపోద్ది అనమాట. అంతవరకు ఇలా వదిలేస్తాను. కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. కొంచెం హాట్ ఎక్కువ ఉంది, దీంట్లో మిక్స్ చేస్తా. ఇది దేనికి అనుకుంటున్నారా? యాక్చువల్లీ పన్నీర్ కి చాలా మంది 99% పన్నీర్ మనము ఫ్రై చేసే వండుతారు కదా. నేను అలా కాదండి, ఇలా గోరువెచ్చని నీళ్ళలో వేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తాను అనమాట. చాలా సాఫ్ట్ అయిపోద్ది. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటది అనమాట. అందుకే ఇలా వదిలేస్తాను. యాక్చువల్ గా ఇది నాన్ వెజ్ కదా, మళ్ళీ వెజ్ అటువైపు ఉందని చెప్పేసి క్లోజ్ చేసేసాను. దీంట్లో కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి కూడా వేసాను. ఇప్పుడు క్లోజ్ చేసి వదిలేద్దాం. దీని వాటర్ అంతా దిగిపోయి ఒక 15 మినిట్స్ కి బాగా సాఫ్ట్ గా కుక్ అయిపోతుంది. మిక్సీలో వేసేసాం, మిక్సీ పట్టేద్దాం. ఇది ఆయిల్ ఫ్లోట్ అవుతుంది కదా, ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసేసుకుందాం. అండ్ ఎగ్జాక్ట్ వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రైస్ కూడా వేసేస్తున్నాను. దీని బదులు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. బాస్మతి రైస్ కి వాటర్ క్వాంటిటీ కొంచెం తగ్గించాలి, అది తొందరగా బాయిల్ అయిపోతుంది కాబట్టి. ఇది చిన్న రైస్ కాబట్టి మీరు వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే కొంచెం సాఫ్ట్ గా మంచి టేస్టీగా ఎక్కుతుంది అనమాట రైస్. దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం.
సాల్ట్ చూసుకున్నా కొంచెం తక్కువ ఉంది అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దమ్ కేసేయడమే. అసలు హీట్ అనేది బయటకు పోకుండా మంచి క్లోజ్డ్ ఏదైనా పెట్టేసుకున్నాం. ఇది ఇలా పెట్టేస్తున్నాను, ఎగ్జాక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు దీని మీద వెయిట్ పెట్టి 10 minutes హై ఫ్లేమ్ లో ఉంచేసి ఒక 5 minutes లో ఫ్లేమ్ లో పెడితే సరిపోద్ది అనమాట. ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇది కుక్ అవుతుంది. ఇంతలో చికెన్ పని చూద్దాం. వాటర్ అంతా దీపింది కదా, పైన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇది మొత్తం అంతా బాగా అబ్జర్వ్ చేసేసుకుంటది. పీస్ కి మొత్తం టేస్ట్ ఫ్లేవర్ అన్ని బాగుంటాయి అనమాట. ఇది కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకొని డక్కన పెట్టద్దు, లైక్ మూత పెట్టాను. ఇది నేను పన్నీర్ కి రెడీ చేసుకుంటున్నాను, బటర్ పన్నీర్ లాగా. మీకు ఒక విషయం చెప్పనా, నేను ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఈ ఒక్క గ్రేవీ చికెన్ కి, పన్నీర్ కి అండ్ బ్రింజల్ కర్రీ, వంకాయ కర్రీకి, ప్రతి ఒక్క కర్రీ కూడా అంటే గ్రేవీ కర్రీస్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ అని కూడా. అన్ని కూడా రెస్టారెంట్ స్టైల్ వస్తాయి తెలుసు, తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అలా అనిపిస్తుంది అనమాట మనకి. ఇందులో ఇంకా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు అన్ని యాడ్ చేసుకోవచ్చు, లైక్ మసాలాలు అన్ని కూడా. నేను ఏమి వేయను, నాన్ స్పైసీ చేస్తాను, పిల్లలు తింటాం కదా అందుకోసం అని చెప్పి. ఇప్పుడు ఇది అయింది కదా, బటన్ మెంట్ అయిపోయింది కదా, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు హాఫే వేస్తున్నాను, ఇందులో హాఫే వేసాను, హాఫ్ చికెన్ వదిలేసాను అనమాట. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో పన్నీర్ వేసేసుకోవడమే. ఇలా అయింది కదా, కొంచెం అలా ఫ్లోట్ అవుతున్నప్పుడు మనం ఇలా పన్నీర్ పీసెస్ అన్ని వేసేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసేసి కొంచెం కసూరి మేతి వేసేసి మొత్తం ఫ్లేవర్స్ అన్ని సరిపోతాయండి. ఎందుకంటే ముందే మనం గ్రేవీకి వేసుకునే దాంట్లో అన్ని వేసుకున్నాం కాబట్టి ఇంకేమీ యాడ్ చేయవసరం లేదు దీంట్లో. జస్ట్ అలాగా కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసామంటే ప్రాపర్ గా కుక్ అయిపోద్ది. ఒక 10 minutes లో పన్నీర్ కి బాగా మసాలా కూడా పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేసేసి మూత అయితే పెట్టేస్తాను, కొద్దిగా వాటర్. అంతా ఇంకిపోయింది చూడండి, జస్ట్ అలా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం కొంచెం అందులో వేసేస్తున్నాం, ఉండిపోతుంది కదా కొంచెం గ్రేవీ, అందుకే దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసేసి మిక్సీ జార్ లో అండ్ గ్రేవీతో పాటు కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాను. అండ్ ఇది ప్రాపర్ గా సరిపోతుంది. దీంట్లో కూడా మాక్సిమం ఎందుకంటే సాల్ట్ లో మనం ఆల్రెడీ చికెన్ ని నానబెట్టాం కాబట్టి ఎక్కువ సాల్ట్ పడదు. గ్రేవీలో అన్ని స్పైసెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా స్పైసెస్ వేయాల్సిన అవసరం లేదు. కానీ లాస్ట్ లో ఒకసారి టేస్ట్ చూసుకొని ఇంకా స్పైసెస్ ఏమైనా కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. పన్నీర్ కర్రీ రెడీ. ఒకసారి ఎలా వచ్చిందో చూద్దామే. ఇలా అన్నమాట. ఇప్పుడు ఆపాను, రెడీ అయిపోయింది. ఎప్పుడైతే ఆ ఆయిల్ అలా ఫ్లోట్ అయ్యిందో పైకి ఇంకా రెడీ అయిపోయినట్టు అనమాట. పన్నీర్ కర్రీ రెడీ. ఇది పక్కన పెట్టేసి ఇంక చికెన్ సంగతి చూద్దాం. లాస్ట్ లో ఫినిషింగ్ కి కొంచెం గీ అనమాట. ఇందులో ఆల్రెడీ కొత్తిమీర అది ముందనే వేసేసాను కదా నేను, అందుకే ఇంకేమీ యాడ్ చేయలేదు. జస్ట్ అలాగా గ్రేవీ ఆల్రెడీ ఫ్రై ఉంది కాబట్టి, చికెన్ కూడా ఆల్రెడీ ఫ్రై ఉంది కాబట్టి తొందరగా కుక్ అయిపోయింది. చికెన్ కూడా రెడీ, బిర్యానీ కూడా రెడీ. బాగా వచ్చింది కదా, కలర్ఫుల్ గా కనబడుతుంది కదా. అండ్ పైన నేను ఇలాగా కొంచెం జీడిపప్పుని గీలో ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా కొద్దిగా గీ పైన. ఇది బాస్మతి రైస్ అయితే మనకి గీ ఫ్లేవర్ క్లియర్ గా కనబడుతుంది. ఇందులో ఆయిల్ వేయలేదు కదా, ఓన్లీ గీతోనే చేశాను కదా, అందుకోసమే లాస్ట్ లో గీ కూడా యాడ్ చేసేసాను కొద్దిగా. ఇలా ప్రాపర్ గా మిక్స్ చేసుకొని ఒక్క 5 minutes మూత పెట్టుకొని వదిలేస్తే వేడి వేడి టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అన్నమాట. మీ కళ్ళకి ఎలా అనిపించిందో చెప్పండి, నేను టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను. చికెన్ అన్నమాట రెడీ అయిపోయింది, పన్నీర్ రెడీ అయిపోయింది, అండ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఈ మధ్య గ్యాప్ లో కచంబరీ కూడా రెడీ చేస్తాను, లైక్ రైతా, మీ స్టైల్ రైతా కూడా రెడీ అయిపోయింది. అన్ని రెడీ చేసేసి అండ్ టైం ఎంత అయిందో కూడా మీకు చెప్పాలి కదా. ఈ గ్యాప్ లో మా అబ్బాయి అలా ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చారనమాట. ఒక మధ్య నుంచి ఉన్నాడు, బిర్యానీ రెడీ చేస్తున్నానని ఆంటీ తీసి బిర్యానీ చూస్తాను అని చెప్పి మా పిల్లడు ఉంచాడు అనమాట. మా అబ్బాయి మా మమ్మీ బిర్యానీ టేస్ట్ చేయని చెప్పి, కాకపోతే వాళ్ళ ఫాదర్ వచ్చేసారు, అందుకోసమనే వాడికి బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. బాక్స్ అయితే రెడీ అయిపోయింది, వాడికి ఇచ్చి పంపించేసి మీకు నెక్స్ట్ చెప్తాను. అండ్ పన్నీర్ కూడా రెడీ కదా. ఇదేంటక్క పన్నీర్ నాన్ వెజ్ ప్లేట్ లో వేస్తున్నావు అంటే, యాక్చువల్లీ వెజ్ తిన్నోళ్ళు వెజ్ మాత్రమే తింటారు, నాన్ వెజ్ తిన్నోళ్ళు రెండు కవర్ చేస్తారు కదా, అదే జరుగుతుంది మా ఇంట్లో ఎప్పుడు కూడాను. అండ్ మీకేం చెప్పాను, టైము 8:39 కి మనం స్టార్ట్ చేసాం కుకింగ్. 9:03 అయ్యింది. యాక్చువల్లీ 1 hour లో కుక్ చేస్తాను, బట్ వీడియో తీస్తూ కుకింగ్ చేయాలి కాబట్టి కొంచెం లేట్ అయింది అనమాట. ఒక 1/2 hour అటు ఇటుగా. అందులోని ఇవి అటు పెట్టుకొని ఇటు పెట్టుకొని వీడియోకి తగ్గట్టుగా చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అందుకోసమే.
అండ్ ఇది ఎలా టేస్ట్ చేసి మా వారు చెప్తారు ఎలా ఉందని. కానీ సింపుల్ గా చాలా టేస్టీగా కుకింగ్ అయితే మనం ఈజీగా ఒక 4గురికి 5గురికి ఒక 6గురికి అయితే 1 hour లో అయితే రెడీ చేసేయచ్చు. నేనైతే ఇలా రెడీ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొంచెం సపోర్ట్ చేయండి. పిల్లని పిల్ల